ఒకసారి ప్రకటన గ్రంథం చూడండి, ఒకసారి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం. ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, 7 నక్షత్రాలు 7 దీపస్తంభాల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా, నీ కష్టమును నీ సహనాన్ని ఎరుగుదును. ఇంటికి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఇలా అంటున్నాడు, లేదా యోహాను ద్వారా ఇలా సెలవిస్తున్నాడు. ఏమని తెలుసా? ఆయన చేతిలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయట? 7 నక్షత్రాలు. బాగా ఉండండి. ఆయన కుడి చేతిలో నక్షత్రాలు అనగానే నక్షత్రాలు అనుకోకండి. అక్కడ నక్షత్రాలు అంటే ఎవరో తెలుసా? సంఘానికి కీలకమైన పాత్రలు పోషిస్తున్న వ్యక్తుల్ని ఏమన్నాడు తెలుసా? స్టార్స్ అన్నాడు. వాళ్ళే స్టార్స్ అంటే సమాజానికి సంఘానికి మీడియేటర్గా వ్యవహరిస్తున్న వ్యక్తుల్ని దేవుడు స్టార్స్ అన్నాడు. నక్షత్రాలు. ఆ నక్షత్రాల కుడి చేత పట్టుకొని సంచరిస్తున్నాడు. ఎక్కడ సంచరిస్తున్నాడు? సంఘంలో సంచరిస్తున్నాడు, సమాజంలో సంచరిస్తున్నాడు. ఎందుకు ప్రభు ఈ నక్షత్రాలను పట్టుకుని ఎందుకు సంచరిస్తున్నా ప్రభు అంటే, వంకరగున్న సంఘాన్ని సరిచేయడానికి దేవుడు వదిలే నక్షత్రం ఎవరో తెలుసా? ఆయన జీవవాక్యం పట్టుకున్న నక్షత్రం. గుర్తుపెట్టుకో, ఆయన జీవవాక్యం చేత పట్టుకున్న వ్యక్తుల దేవుడు నక్షత్రాల్లో ఉపయోగిస్తున్నాడట, వెలుగును ప్రకాశింపచేయడానికి. అందుకే సమాజానికి నక్షత్రాలు క్రైస్తవ బిడ్డలై ఉండాలి, సమాజాన్ని వెలిగించడానికి క్రైస్తవ బిడ్డలై ఉండాలి. అందుకే క్రైస్తవులు పెట్టిన పేరేంటో తెలుసా? వీళ్ళ లైట్స్ అండ్ బైబిల్, వీళ్ళ వెలుగు. వెలిగిస్తున్నామా? మన సంఘాల్లోనే దరిద్రపు వార్తలన్నీ వింటున్నాం, మన వార్తలు నడుతున్నాను, ఎన్నో స్టోరీ నడుతున్నాను. క్రైస్తవ పిల్లలంటే ఎలా ఉండో తెలుసా? మరి వీళ్ళ సమాజానికి మేలుకరమైన బిడ్డలు. వీళ్ళు ఉద్యోగాల్లో ఉంటే వీళ్ళందరిలాగా లంచాలు తీసుకోరు, వీళ్ళు ఉద్యోగాలు చేస్తే ఆఫీసర్ని మోసం చేయరు. వీళ్ళు ఎక్కడున్న ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ క్రిస్టియన్స్ రా, వాళ్ళు అలాగే ఉంటారా అని చెప్పుకోవాలి. సాయంత్రం నైట్ క్రిస్మస్ చేసి మార్నింగ్ మ్యాట్నీస్లో వెళ్ళిపోకూడదు. గుర్తుపెట్టుకోండి, ప్రత్యేకంగా ఉండాలి. మీరు క్రిస్మస్కి వచ్చారు ఎంత ఇంపార్టెంటో, మీరు క్రీస్తుని వెంబడిస్తున్నారు ఎంత ఇంపార్టెంటో, ఇక్కడికి వచ్చి పాట బయటికి వెళ్ళక పాటే కాదు, మీ ప్రవర్తన కూడా అంత ఇంపార్టెంట్. ఎందుకంటే ఏమాత్రం అక్కడ తేడాగా సొసైటీలో కనబడితే ఆ పాట పాడే రాత్రి ఏలేగా అంటారా, ఆలే అక్కడ ఆ పాట, ఇక్కడ ఈ పాట. ఊరుకోడు. గుర్తుపెట్టుకోండి, నక్షత్రం అంటే కుడి చేతిలో నక్షత్రాలు ఉన్నాయి. కుడి చేతిలో నక్షత్రం అంటే నక్షత్రాన్ని వెలిగించేది ఆయనే, నక్షత్రాన్ని సంచరింపజేసేది ఆయనే. నక్షత్రం తేడాగా ఉంటే చెప్పండి, ఆర్పేసేది ఆయనే. మళ్ళీ గాబ్రియల్ రాడు, మళ్ళీ దూతలు రావు, మళ్ళీ దూత వచ్చి మాట్లాడదు, మళ్ళీ పరిశుద్ధాత్మ రాడు. ఎవరయ్యా ఇప్పుడు యేసుక్రీస్తు వారిని చూపించాలంటే నువ్వు నేను, మనం అందరం కలిసి మెస్సయ్యకు పుట్టడు, త్వరలోనే మేఘాల మీద రాబోతున్నాడని చెప్పాలి. చెబుతున్నావా? రెండో రాకడ కూర్చున్న గుర్తులు ఏమన్నా మనకు తెలుసా? తెలియాలి. వాటిని కూర్చిన వార్తను నువ్వు మాట్లాడుతున్నప్పుడు సొసైటీ ఆశ్చర్యపోయి చూడాలి. అరే ఇంత స్పష్టంగా నీకు ఎలా తెలుసునంటే, దానియేలు చెబితే ఎలాగైతే రాజులు శాసనాలు చేసుకుని రాసుకున్నారో, మనం మాట్లాడుతున్నప్పుడు కూడా మన ఫ్రెండ్స్, మన సర్కిల్ కూడా మరి ఈ విషయాలు నీకు ఎలా తెలుసునంటే అప్పుడు చెప్పాలి, బైబిల్ అనే ఒక గ్రంథం ఉందిరా, అందులో ఈ విషయాలన్నీ ఉంటాయిరా. ఆ జీవవాక్యం చదివిన ఎవడైనా జ్యోతిలా ఎలుగుతాడురా అని చెప్పాలి. చదువుతున్నావా? చదువుతున్నాం లింగు అని 30 వచ్చి ఒక కార్డు తీసుకున్నావా? చెప్పండి, చదువుతున్నాం? చదవం, బైబిల్ చదవాలి. యంగ్స్టర్స్ బైబిల్ చదవాలి. మనం చదివితేనే సంఘాలకి భవిష్యత్తు, మనం చదివి మారితేనే సొసైటీకి వెలుగు, మనం నక్షత్రాలు అయితేనే మళ్ళీ క్రీస్తు ఎప్పుడు మేఘాల్లోంచి రాబోతున్నాడో చెప్పగలం. ఆ రోజు ఆ నక్షత్రం ఆయన పుట్టాడని ఆయనకి మీదిగా అంటే ఆయన ఉన్న చోటు వరకు వెళ్ళి చూపిస్తుందట. ఈరోజు ఈ ఎరగని సమాజానికి మొత్తం అందరికీ వార్త చెప్పాల్సింది మనమే చెప్పాలి. కానీ నక్షత్రాలు లేవు. ఎలా ఉన్నా తెలుసా? ఒక వార్త చెప్పి నేను ముగిస్తాను. యోధాపత్రిక తీయండి. యోధాపత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. యోధాపత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. తమ అవమానమును మార్గము తప్పు తిరుగు చుక్కలుగాను ఉన్నారు, వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రం చేయబడినది. ఏం తప్పు తిరిగారట?
మార్గము తప్పు తిరిగి అంటే నీతి మార్గం ఎరిగియు, నీతి మార్గం తెలిసి, నీతి మార్గం బోధలు విని, సత్యమేంటో ఎరిగి మార్గం తప్పి తిరిగే చుక్కల కోసం ఆడుతున్నారు. చుక్కలన్నా, నక్షత్రాలన్నా, స్టార్స్ అన్నా ఒక్కటే. వీటన్నిటి గురించి మాట్లాడుతున్నాడు చూడండి. వారి గురించి మాట్లాడుతూ ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? 11 అయ్యో వారికి శ్రమ, వారి కయ్యేరు నడిచిన మార్గం నడిచిరి, బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు మార్గంలో ఆతృతగా పరిగెత్తరి, కోరాహు చేసినట్లు తిరస్కారం చేసి నశించారు. అంటే వెలిగే నక్షత్రాలైన వ్యక్తులు, వెలిగే నక్షత్రాలైన క్రైస్తవ భక్తులు ఎక్కడ పతనమవుతారో తెలుసా? వీళ్ళ మార్గాలు తప్పు తిరగడానికి ఈ ముగ్గురిని చూపిస్తున్నాడండి. అవమానాన్ని ఎల్లగొక్కిన ఆ సముద్రపు కెరటాలు ఏవైతే ఉన్నావో నక్షత్రాలు, వీటిని పోలుస్తూ నక్షత్రాల కొరకు మాట్లాడుతున్నారు. మార్గం తప్పు తిరిగారు. ఎలా తప్పుతారు? ముగ్గురిని తీసుకొచ్చాడు తెర మీదకి. ఎవరంట? కయ్యేను, కోరాహు, బిలాము. కయ్యేను, బిలాము, కోరాహు. అంటే వీళ్ళు ముగ్గురు అంటే ఎలా తప్పు తిరుగుతారంటే ఒక ఉదాహరణ చెప్తాను వినండి. కయ్యేను అంటే అసూయకి క్యారఫ్ అడ్రస్ ఎవడో తెలుసా? కయ్యేను గడు. ఆడికో పట్టాన్ని ఎవరు నచ్చరు. ఎలాగ ఆరిపోతారు? ఇదిగో ఎలాగ ఆరిపోతారంటే ఈడికే పాట ఇవ్వాలి, ఈయన్నే పిలవాలి, ఈయన్నే ముందెట్టాలి, ఈయన తప్ప ఇంకెవరినన్నా దేవుడు ఇష్టపడినా సంఘం పొగిడినా ఆడికి నచ్చదు. కయ్యేను గడి బ్యాచ్ గుర్తుపెట్టుకో. కయ్యేను గడి బ్యాచ్ అని చెప్పినా ఎదుటోడిని చూసి ఏడ్చే వాళ్ళు ఎవరైనా ఆరిపోయే కయ్యేను లాంటి నక్షత్రం అనమాట. సొంత తమ్ముడిని చూడలేకపోయాడు, వారవలేకపోయాడు, సొంత తమ్ముడిని చూసి ఉండలేకపోయాడు. వీడిని ఏమనాలండి? ఆరిపోయాడు. ఆరిపోయే నక్షత్రం జాబితాలో కయ్యేనున్నాడు. ఈరోజు సంఘాల్లో కూడా చూసారా? నాకు పాట అంటే నాకు పాట, నాకు ఇవ్వండి అంటే నేను అడుగుతున్నాను, నువ్వు పాడకపోతే ఇంకెవరు పాడకూడదా? ప్రైజులు కానీ ఇచ్చారనుకోండి సంఘంలో, ఎప్పుడైనా ఫస్ట్ ప్రైజ్ కానీ ఆడికి రాలేదే అనుకోండి, మార్చేసారండి, పేర్లు మార్చేశారు అంటాడు. ఎవడి కొత్త ఏముంది? ఎవరు పాడితే ఏముంది? అరే వీడు బాగా పాడారు అని గుర్తించారు, నేను కూడా అలా పాడాలరా అనుకోవాలి. వీళ్ళు బాగా ఉన్నారా, ఈలకలా నేను కూడా ఉన్నారా అనుకోవాలి. అసూయున్న ఎవడైనా గుర్తుపెట్టుకోండి, వాడు ఎవరితో సమానమో తెలుసా? కయ్యేనుతో సమానం. రాలిపోయే నక్షత్రాలు ఏ కారణాల వల్ల రాలిపోతాయి? కారణాల్లో ఒక కారణం అసూయ ఉంటే రాలిపోతారు. తోటి యవనస్తులతో సరిగ్గా కలవకపోతే రాలిపోతారు. సంఘంలో కీలకమైన వ్యక్తిగా ఉన్న నీవు అర్థం చేసుకునే తత్వం లేకపోతే రాలిపోతారు. ఇంకా మీకు బాగా అర్థం కావాలి అంటే కోరాహుతో పోల్చాడు. కోరాహు ఎవరు? నాయకుడి మీదకి తిరగబడినాడు. కోరాహు ఎవడు? నాయకుడు అంటే 430 సంవత్సరాలు మూలుగిన ఇశ్రాయేలుని విడిపించి, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి, మన్నాని గురిపించి, మాంసం పెట్టి నీళ్ళు ఇచ్చిన నాయకుడి మీద తిరగబడ్డాడు. దేవుడి యొక్క నాయకత్వం మీద తిరగబడ్డాడు. ఏటి దాటిన తెప్ప తగలడతారంటారు చూసారా? అలాంటి లక్షణాలు ఉన్నాయండి. ఎవరికి? కోరాహుకి. నువ్వు ఒక నాయకుడివి, నువ్వు ఒక వ్యవహారం, నువ్వు చెప్పినట్టు మేము ఉండాలని. దేవుడి నాయకత్వాన్ని ఎదిరించి రాలిపోయిన వాడు ఎవరో తెలుసా? కోరాహు. భూమి చేత మింగబడిన వాడు కోరాహు. ఇతను మనల్ని చూపిస్తున్నాడు. మాకెందుకు చూపిస్తున్నావు యోధా? మాకెందుకు చూపిస్తున్నాడు అడిగితే యోధా గారు అంటున్నారు, జాగ్రత్త, నీ దైవజనులు ఎదిరిస్తున్నారేమో జాగ్రత్త. మీరు చేస్తున్న తప్పుల్ని గద్దిస్తున్నప్పుడు ఆ దైవజనుడు మీకు నచ్చట్లేదేమో జాగ్రత్త. ఆయన గొంతు చించుకుని, ఆయన బట్టలు చించుకుని అక్కడ పులిపేట మీద నిలబడి అరిసి మాట్లాడుతుంటే క్రైస్తవ యువతగా, క్రైస్తవ విశ్వాసులుగా నీకు పట్టాన పట్టకపోయి ఆయన మీదే సెటార్లు వేస్తున్నావేమో జాగ్రత్త. ఆయన మాట్లాడుతుంటే నాయకుడి మీద బురద వెళ్తున్నామో జాగ్రత్త. ఇలా జల్లే ఇలాగనే ఆ కోరాహు ఏమయ్యాడు? భూమి లోతుల్లోకి మృంగబడ్డాడు. కోరాహుని మనకెందుకు చూపిస్తున్నాడు? జాగ్రత్త. సంఘానికి వచ్చినప్పుడు పోతున్నప్పుడు జాగ్రత్త. పాస్టర్ నేరుగా నీ ముఖం మీదకి అయ్యేటట్టు నిన్నే గద్దిస్తున్నాడంటే జాగ్రత్త. దేవుడు నీకు చెబుతున్నాడు, నీకు చెబుతున్న మాట నీకు బుర్రకెక్కట్లేదంటే జాగ్రత్త. కోరాహు మోసేని ఎదిరించి ఎలా పతనమయ్యాడో దైవజనుడు చెబుతున్న ప్రసంగాన్ని ఎదిరిస్తే నీతి కలిగిన దైవజనుడు నిన్ను బాగు చేయాలని కోరుకొని జాగ్రత్తగా అని చెప్తున్నప్పుడు మీ కొరకు ప్రార్థించే బోధించే దైవజనుడు ఎదిరిస్తే కోరాహు రాలినట్టే రాలుతామంట. జాగ్రత్త. మూడోది ఎవరున్నారు? బిలాము. బిలాము ఏం చేస్తాడు? బిలాము యొక్క లక్షణం ఏంటో తెలుసా? దేవుని యొక్క సంఘాన్ని అమ్మేయాలనుకున్నాడు. ఇలా ఉంటారు తెలుసా కొంతమంది? దేవుని సంఘాన్ని అమ్మేయాలనుకుంటే, సంఘాన్ని అమ్మేస్తారంటే సంఘాన్ని అమ్మేరు కానీ వీళ్ళ యాసాలకి సంఘాన్నే తాకట్టెడతారు. పెట్టరు.
నేను అడుగుతున్నాను, కొంతమంది ఉన్నారు, అందరిని కాదు, ఈ తమ్ముళ్ళని కాదు, బయట వాళ్ళని అంటున్నాను. కొంతమంది ఉంటారు, మీరు చూడండి, వీళ్ళు ఎందుకురా క్రిస్మస్ చేస్తున్నారు మీరు అని అడిగితే, యేసుప్రభు సువార్త, ఇందాక తమ్ముడు సువార్త చెప్పడం మనం ప్రాముఖ్యమన్నాడు, మంచిది, దేవుడు ఆ తమ్ముడిని వాళ్ళని దీవించను. కానీ కొంతమంది అలా ఉండరు. ఎందుకురా మీరు క్రిస్మస్ చేస్తున్నారంటే క్రీస్తుని ప్రకటించడానికి కాదు, సువార్త ప్రకటించడానికి కాదు, వీళ్ళ సోప్ చేయడానికి వీళ్ళకి ఒక ఏదికి కావాలి. ఆ ఏదికి కావాలంటే దానికి ఒక పేరు ఉండాలి, ఆ పేరు ఉండాలి, దానికి క్రిస్మస్ అని పేరెట్టాలి. అలా ఎడితే కానీ భక్తులు అని రారని ఇప్పుడు ఈ ఏదికి ఎక్కి ఏం చేస్తారు కూడా, పైకి ఎక్కి తెల్ల లింగీలు నల్ల సొక్కలు వేసి తిరుగుతారట. చూసారు, ఇదో బ్యాచ్ తయారైన మధ్య నడుతున్నా. మీరు ఎవరండి? ఇలా కేరళలో పుట్టారా, తమిళనాడులో పుట్టారా? తిరుగుతున్నారంటే ఇలా చేతుల్లో బైబిల్ ఉండదు, ఒక వాక్యం తెలియదు, ఏమీ తెలియదు, మరి ఇలా సంచరిస్తున్నారు, ఇలా తిరుగుతారంటే మీరు దేనికినంటే ఇప్పుడు ఇలా గొప్పలు జీవించుకోవడానికి దేన్ని తాకట్టెట్టారండి? క్రీస్తు పుట్టికను, క్రీస్తు యొక్క త్యాగాన్ని, క్రీస్తు యొక్క సువార్తను ఏదిగా మనిషి ఇలా గొప్పలు జీవించుకుంటే వీళ్ళు ఎవరో తెలుసా? బిలాము సంతానం, గుర్తుపెట్టుకో. అందుకే పోలుస్తున్నాడు. ఎలా పోలుస్తున్నాడు? ఇదిగో పోలికిస్తున్నాడు. ఇదిగో కయ్యేలా ఉండొద్దు, అసూయ ఉంటే రాలిపోతారు. కోరాహులా ఉండొద్దు, తిరుగుబట్టుంటే రాలిపోతారు. బిలాములాగా సంఘాన్ని తాకబెట్టే లక్షణాలు ఉంటే రాలిపోతారు. జగత్ అంటే నక్షత్రాలకు ఉండాల్సిన గుణం ఏంటి చెప్పిన? మార్గము తప్పొద్దు, మార్గములో స్థిరముగా ఉండు. బిలాములా గాని, కయ్యన్లా గాని, ఇలాంటి కోరాహు లాంటి లక్షణాలు లేకుండా నీతికి పడి నిలబడు. నీ ద్వారా సమాజానికి ఎవరు కనబడతారో తెలుసా? నీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కనబడతారు. అందుకే ఆ రోజు నక్షత్రం జ్ఞానులను క్రీస్తు యొద్దకు నడిపించింది. ఇక మళ్ళీ జ్ఞానులు బాగా వినండి. ఈ సమాజంలో చాలా మంది జ్ఞానులు ఉన్నారు, మనకన్నా మేధావులు ఉన్నారు. వీళ్ళందరికీ సువార్త చెప్పాలంటే ఎవరు కదలాలంటే మీరే కదలాలి. మనం ఎప్పుడు నక్షత్రాలు అవుతుంటే బైబిల్ చెప్పేసిన సూత్రం, జీవవాక్యాన్ని పట్టుకుంటేనే నక్షత్రాలు అవుతాం. జీవవాక్యం అంటే వాక్యాన్ని బాగా నేర్చుకుని, వాక్యాన్ని బాగా వివరించినప్పుడే ఈ సమాజానికి నక్షత్రాల్లా కనబడతాం. ఇంతమందిలో నీకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉంటుంది, నీకంటూ ఒక ప్రత్యేకమైన దిక్చూసి ఉంటుంది. ఎందుకంటే నేను చూసినప్పుడల్లా యేసుక్రీస్తు బిడ్డవని గుర్తొస్తావు, నేను చూసినప్పుడల్లా క్రీస్తుని నీలాగా ఫాలో అవ్వాలనిపిస్తుంది. అలాంటి నక్షత్రంగా నువ్వు కనబడతావు. అందుకే ఆ రోజు మత్తయి రాస్తున్నాడు, జ్ఞానులు వచ్చి అడిగారట, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని.